Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. హైదరాబాద్ మహానగరంలో ఒక చిన్న గజం జాగా కొనాలంటేనే కొన్ని లక్షల్లో పలుకుతూ ఉంటుంది. అలాంటి హైదరాబాద్లో అది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో మీరు చూస్తున్నారు. దాదాపు ఇది ఒక 12 ఎకరాల జాగా. ఈ 12 ఎకరాల జాగాని ఒక రెండు వర్గాలు ఏవైతే రెండు వర్గాలు వాళ్ళ స్వాధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. దాదాపు ఈ 12 ఎకరాల జాగా ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ 1200 కోట్లు విలువ చేసే ఈ ల్యాండ్ని అయితే రెండు వర్గాలు తమ ఆధీనంలో తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాయి. అయితే ఏదైతే ఈ ప్లేస్ అయితే ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ రోడ్డు సమీపం గల ఈ ఏదైతే ఏసీపీ ఆఫీస్ వెనకాలే సర్వే నెంబర్ 102/1లో ఉన్న ఈ 12 ఎకరాల ప్రభుత్వ భూమి అయితే ఉంది. ఇది దీని విలువ ఆల్మోస్ట్ 1200 కోట్ల పైమాటే. అత్యంత విలువైన ఈ భూమిపై రెండు సొసైటీ వాళ్ళు కన్నేశాయి. దమ్ముంటే ఏదైతే ఉంటే తమదంటూ కూడా పరస్పరం వీళ్ళు కోర్టుల చుట్టూ కేసులు వేయడం జరిగింది, క్రిమినల్ కేసులు వేసుకోవడం జరిగింది. అయితే ఈ రెండు వర్గాలు ఏవైతే ఉన్నాయో ఒకటి బంజారా కుంజ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అండ్ మరొకటి యమునా నగర్ కోఆపరేటివ్ సొసైటీ, వీళ్ళిద్దరూ కూడా తమదంటూ స్వాధీనం చేసుకోవాలని చాలా ప్రయత్నించారు, కోర్టుల చుట్టూ తిరిగారు. అయితే ఈ గొడవలోకి మధ్యలో ఇంకొక వ్యక్తి రావడం వల్ల ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఈ ల్యాండ్ నాదంటూ కూడా ఫోర్జరీ పేపర్స్తో వీరి మధ్యకి రావడం జరిగింది. సో ఈ ల్యాండ్ మన ఇద్దరికి కాకుండా పోతుంది, ఇంకొకరికి చేతికి చిక్కుతుందని వీరిద్దరూ ఒకరికొకరు మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకొని ఆ ల్యాండ్ని అయితే పంచుకోవడం జరిగింది. అయితే ఆ రెండు సొసైటీలు కూడా ల్యాండ్ని పంచుకొని ఏదైతే బంజారా రెసిడెన్షియల్స్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని అందులో వాళ్ళు కొంచెం కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది, వాళ్ళ దాంట్లో మలుపుకోవడం జరిగింది. మిగతా ఏదైతే ఉందో వాళ్ళు సరిహద్దులు పెట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే బంజారా కుంజ్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అయితే తమ భూమిపై కొంత స్థలంలో కొంచెం చిన్న గది నిర్మించుకున్నారు. యమునా నగర్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళైతే హద్దులు పెట్టుకోవడం జరిగింది. ఇంత జరుగుతున్న ఇటువైపు చూడని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎవరు చూడట్లేదు అంటూ అదే కేసు నడవడం వల్ల ఏదైతే క్రిమినల్ కేసులు కోర్టు కేసులు జరుగుతున్న సమయంలో షేక్పేట్ మండల రెవెన్యూ అధికారులు ఇటీవల ఆ రికార్డులన్నీ కూడా తిరిగేసి చూడడం జరిగింది. సో ఆ రికార్డు పరిశీలనలో చూసుకుంటే హకీంపేట గ్రామం ఏదైతే ఉందో TS 193 వార్డు లోపల 102/2 సర్వే నెంబర్లో ఈ 12 ఎకరాల భూమి సర్కారుదేనని తేల్చివేయడం జరిగింది. అయితే ఇది ఏదైతే ఉందో ల్యాండ్ ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్న వ్యక్తంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చెక్ చేస్తే మొత్తం ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇద్దరు వ్యక్తులు రెండు సొసైటీలు కబ్జా చేయడం జరిగింది. సో దీనంతా కూడా గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకొని దీనిపై మొత్తం వచ్చి వాళ్ళు ఏవైతే కన్స్ట్రక్షన్ చేశారో దాని అయితే మొత్తం కూల్చివేయడం జరిగింది. తమ సిబ్బంది రంగంలోకి దింపాడు. నిర్మాణం కూల్చివేసి స్వాధీనం చేసుకొని దాని చుట్టూ కూడా గవర్నమెంట్ మీరు చూస్తున్నది ఏది ఉందో ల్యాండ్ చుట్టూ ఇనుప కన్స్ట్రక్షన్ రేకులతో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. వెంటనే తహసీల్దార్ అనితారెడ్డి వచ్చి మొత్తం ల్యాండ్ స్వాధీనం చేసుకొని లోపల చుట్టూ ల్యాండ్ ఎంతైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాని చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకోవచ్చు వాళ్ళ మనుషులు కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళ మనుషులు కూడా కాపలా ఇప్పటికి కూడా వాళ్ళ ల్యాండ్ వదులుకోలేకపోతూనే ఉన్నారు. ల్యాండ్ పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మనుషులు గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేసి లోపల బోర్డు పెట్టి నెంబర్ పెట్టినా కూడా తమ మనుషులు ఇంకా అక్కడే ఉన్నారు. ఎవరైతే బంజర్ గ్రూప్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అక్కడే ఉండో ఆ ల్యాండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది హైదరాబాద్ మహానగరంలో దాదాపు 1200 కోట్లు విలువ చేసే ఈ 12 ఎకరాల భూమిని అందరూ చూస్తుండగానే కబ్జా పెట్టడం జరిగింది. రోడ్ ఎప్పుడు వచ్చిందండి అంతా మొత్తం బస్తీకి తెలుసు, మొత్తం కాలనీకి తెలుసు. ఇప్పుడు ఆ తహసీల్దార్ తీసుకుంటుంది ల్యాండ్ కోసం అడిగింది. అయితే నేను తహసీల్దార్ ఏమైంది అంటే మాకు కావాలా ఇది మీరు పక్క జరిగింది డబ్బు కమర్షియల్ ఇవ్వాలి కదా, ఏం లేదు అది మాది మా గవర్నమెంట్ అంటే ఇది మీరు పక్క జరిగి ఇంకా రూమ్ కట్టుకోండి అంటే ఏం పద్ధతి అది? మా దగ్గర సోర్స్ ఉంది, లాయర్ ఉన్నారు. మీ ప్రాపర్టీ మీ పేపర్ చూపించలేదు వచ్చినప్పుడు? మొత్తం చూపించినాం. మరి ఉన్నప్పుడు మీ సర్వే నెంబర్ 102 ఎంత ఉంది? 102/9 చూపించచ్చు కదా, ఇది మాదే మొత్తం చూపిస్తుంది. ఆమె అసలు మాట్లాడతలేదు. లేదు మాకు ఇంత కావాలా, ఇంత మాకు ఫేసింగ్ ఇంత కావాలా, అవసరం ఉంది. వాళ్ళకి డీల్ చేసిందేమో, వాళ్ళకి ఇస్తుందేమో మా జాగా నుంచి అర్థమవుతుంది. అంటే ఎటు సైడ్ గవర్నమెంట్కి ఆమె కావాలంటే గవర్నమెంట్కి కావాలని అడిగింది. గవర్నమెంట్ కావాలంట. గవర్నమెంట్ ఏడియం కడుతుందంట అది చెప్తలేదు. అది మీరు మాట్లాడకండి, అడగాల కదా దేని గురించి వచ్చింది.
మాట్లాడడానికి రెడీ లేదు ఆమె. ఎప్పుడు వచ్చారు వాళ్ళు ఇక్కడికి? ఫ్రైడే వచ్చింది వాళ్ళు. ఫ్రైడే మార్నింగా? మార్నింగ్ 12 వచ్చి మధ్యాహ్నం వచ్చింది. మధ్యాహ్నం. ఫ్రైడే ఓపెనింగ్ కోర్టు. ఫ్రైడే సాటర్డే సండే 3 days హాలిడే ఉండే కోర్టుకి. అచ్చా, మళ్ళీ సేమ్ హైడ్రా లెక్క వచ్చింది. హైడ్రా లాగా వస్తుంది. ఏం చేస్తారంటే కామన్గా మనం అక్వా చేస్తాం కదా ల్యాండ్ రోడ్ పని దగ్గర, ఆ పని వాళ్ళు చేశారు. గుండాయిజం రౌడీజం లాగా. మొన్న కూడా ఇట్లనే జరిగింది ఆడ. హరాస్మెంట్ చేస్తున్నారు చెప్తున్నాను. హరాస్మెంట్ ఏం లేదు కానీ శనివారం నాడు 12 నాడు జ్యూస్ తీసుకొని డైరెక్ట్ అడ్మిట్ చేస్తుండే వాళ్ళు అక్కడ. నేను చెప్పేది నేను ఉన్నా కానీ అన్న సాక్షి ఉండే ఇప్పుడు. మేము అంటే మా దగ్గరికి పోయినా మేడం మాకు కొంచెం ఛాన్స్ ఇచ్చి మాకు నోటీస్ లేదు ఏం లేదంటే ఛాన్స్ ఇచ్చలేదు అని చెప్పి బండ్లు ఛాన్స్ ఇచ్చలేదు అని చెప్పినాను. వచ్చి దాదాపు గుళ్ళ కొట్టి వెళ్ళిపోయింది. అదే రాత్రి అంతా పని స్టార్ట్ చేసింది. కాదు మరి మాకేమొచ్చిన న్యూస్ మెయిన్గా ఏదైతే 2 గ్రూపులు ఉన్నాయో ఇంకో గ్రూప్ వచ్చింది, మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారు. 100% అబద్ధం. అంత మేము గవర్నమెంట్ వచ్చి రికవరీ చేసుకుని ఉంటారు అన్న. ఇప్పుడు జూట అంత జూట. గవర్నమెంట్ టైం ఉందా? ఇద్దరం మేము సైడ్ ఉన్నప్పుడు 12 నాకు కట్టి వచ్చింది. దన్న గులగొట్టేది ఇదంతా గులగొట్టి అంతా తీసేసింది కదా. ఇంతకుముందు ఆమె ఓనర్కి మీకు ఏమైనా మాట్లాడేది జరిగినాయి? ఏమన్నా ఓనర్ ఏమన్నా మళ్ళీ ఇచ్చిండు డాక్యుమెంట్ ఇచ్చిండు, ఇంటికి పోయి ఇచ్చిండు, ఆఫీస్లో ఇచ్చిండు డాక్యుమెంట్. మా సార్ తహసీల్దార్ ముందు ఏమైనా నోటీస్ ఏమైనా ఇచ్చిందా? ఇది ఎవరు నోటీస్ లేదు, ఏం లేదు, ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. సడన్ గా వచ్చేసింది ఆమె. దొంగలు వస్తారు అంటే ఏం లేదు, సామాన్ ఉంది, సామాన్ పైన కొట్టేసింది. నా సామాన్ బి వాళ్ళే తీసుకోరు. నేను వీడియో తీసిన వాళ్ళది వీడియో తీసుకో, నాకు పంపిస్తాయి. నేను మీ నెంబర్ ఇవ్వండి, నేను పంపిస్తాను. ఓకే, ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయింది. సరౌండింగ్ 5 kilometers తెలిసి ఎవరిది ల్యాండ్ ఇది. ఇప్పుడు అప్పటి నుంచి కాదు, 30 ఏళ్ళు అవుతుంది డెవలప్ అయింది ఈ కాలనీ. 30 ఏళ్ళు నుంచి ఉన్నది. అట్లా రేపు ఇటు వస్తే మా సార్ వస్తే నేను మీకు ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ సార్. మరి న్యూస్ మరి మాకేమో అట్లా వచ్చింది, మరి మీరు పేపర్ మీద వచ్చింది కదా. ఉండి ఒక్క నిమిషం ఏదో చెప్తున్నాను. పేపర్ మీద వచ్చింది కానీ 2 సొసైటీ కొట్లాడినా, ఒక సొసైటీ కాంప్రమైజ్ చేసింది. అవును, సర్వే నెంబర్ కలెక్ట్ చేసిరా, ఈ 2 ఉంటే అది 1 వేసిరా. మాకు వచ్చింది ఏంటంటే సర్వే నెంబర్ 102/9. అన్న చెప్పేది కరెక్ట్. అంతా తప్పు. ఆమె ఇచ్చింది ఇంటర్వ్యూ అంతా తప్పు. తహసీల్దార్ ఇంతకుముందు ఆమె అనితారెడ్డి ఆమె ఎవరైతే పిలిచిందా మీకు ఆఫీసర్ ఇట్లా ల్యాండ్ మీద ఇష్యూ ఉంది కదా? ఇష్యూ చూడలేనా అడిగింది. అసలు మా సార్ డాక్యుమెంట్ మొత్తం ఇచ్చాడు, ఏ టు జెడ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాడు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాడు. కాదు మరి మీ ల్యాండ్ అన్నప్పుడు మాట్లాడుతుంటే మరి కొలాబ్ చేయడానికి ఉంది, కనపడుతూనే ఉంది ల్యాండ్. ఈ గవర్నమెంట్ హరాస్మెంట్, గవర్నమెంట్ చేసేది హరాస్మెంట్. ఇప్పుడు మా సార్ ఆమెకి ఏమేమి చెప్పాలి, ఏమేమి డాక్యుమెంట్ అన్నీ చేశాడు. మరి ఇచ్చినా కూడా ఆపాలి కదా, మరి స్టే నడపాలి కదా. స్టేషన్ సాటర్డే సండే బంద్గా కోర్టులు. ఓకే, అట్లా చేసింది ఆవిడ. ఆమె సాటర్డే నైట్ మొత్తం వర్క్ నడిచింది. సాటర్డే మొత్తం వర్క్ నడిచింది, సండే నైట్ మొత్తం వర్క్ నడిచింది. ఓకే, 30 మంది 40 మంది లేబర్ని పెట్టి తీసేది. ఏది ఉన్నా కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే శనివారం అయితే చేస్తారు. మనం అక్కడికి చేసే కదా ఈ 39 ఎకరాలు శనివారం మబ్బులో గుళ్ళ కొట్టలేదు అలాగే. అదే ఏం అట్లనే వాళ్ళ బుద్ధి అసలు బుద్ధిగా ఏమంటాం. 1200 కోట్ల విలువ జాగానే మొత్తం హైదరాబాద్ కూడా 1200 కోట్ల ల్యాండ్ కబ్జా చేసారు అని న్యూస్ సార్ కలిసలే కదా మొత్తం. బాబు పీరియడ్ నుంచి కూర్చోదు 30 ఏళ్ళు అవుతుందంటే అర్థం చేసుకోండి. ఎవరు? మా సార్ కమ్మిడి ల్యాండ్ ఇది. ఏం పేరు మీ సార్ పేరు? నరసింహారావు. అప్పట్లో ఇల్లు అదేనా? నరసింహారావు. ఓకే, అమ్మీరు ఆయన ఉంటే నీకు అన్ని హిస్టరీ తెలుస్తుంది. అంటే అట్లనే కొట్లాడుకోలే, తిట్లాడుకోలే, చాకుల్లో లేక లక్షలో ఏమంటారు కోర్టులో 2 క్రిమినల్ కేసులు పెట్టుకోరు, వాళ్ళ మధ్యలోకి ఇంకో పేరు ప్రశాంత్ క్రియేట్ చేసింది స్టోరీ. ఒక 3వ వ్యక్తి మధ్యలో వచ్చిండు. మాకు 3వ వ్యక్తి లేడు, 2వ వ్యక్తి లేడు. 2 వర్గాలు తమదని గొడవ పెట్టుకున్నారు. సో మధ్యలో వ్యక్తి ఇంకో వ్యక్తి ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి చెక్ చేస్తే అది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియదు. చూస్తున్నారు కదా, ఇంత మహానగరం నడి రద్దులో బంజారాయిస్లోనే జాగా మిగలడం లేదు గవర్నమెంట్ ఇదంటే. ఇక ఊర్లలో ఉన్న పట్టించుకొని భూములకి అయితే ఇంకా వాటి గురించి మాట్లాడుకునే అవసరం ఉండదు. అంత ఇట్లా కొలాప్స్ అయిపోతుంది, కబ్జా పెట్టేస్తారు ఈ కబ్జాదారులు. సో ఎప్పటికప్పుడు మీరు కూడా అప్రమత్తంగా ఉండండి మీ ల్యాండ్ విషయంలో. ఇది ఏదైతే 1200 కోట్లకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ అయితే స్వాధీనం చేసుకుంది. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ సతీష్తో పవన్ వాయిదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.